ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విజయవాడలో మరోసారి డయేరియా కలకలం రేపింది. గిరిపురంలో 20 మంది డయేరియా వ్యాధిని బారిపడ్డారు. కలుషిత తాగునీరే కారణం అంటున్నారు అక్కడి స్థానికులు. గిరిపురం వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు బాధితులను పరామర్శించారు. ఇదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, స్థానికులు ప్రశ్నిస్తోంది ఒకటే, మున్సిపల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు అంటూ ఇటు స్థానికులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? ప్రస్తుతం మనం గిరిపురంలో ఉన్నాము. గిరిపురంలో డయేరియా అయితే కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి వారం రోజుల నుంచి కూడా ఇక్కడ మంచినీటికి సంబంధించిన సమస్య ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తే కనుక బకెట్లో నీరున్నాయి. మున్సిపల్ ట్యాప్ నుంచి వస్తున్న నీరు ఎలాంటి కలర్లో ఉన్నాయనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో పసుపు రంగులో ఈ నీళ్ళు అయితే కూడా మారిపోయి ఉన్న పరిస్థితి. ఈ నీటిని తాగి ఇప్పటికే ఈ కాలనీకి సంబంధించి దాదాపుగా 20 మంది వరకు కూడా ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది కోలుకుని కూడా వచ్చిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒక మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఎప్పుడు ఈ నీటికి సంబంధించిన సమస్య ఎదురైంది? ఎన్ని రోజులు మీరు ఆసుపత్రిలో ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? సార్, ఈ నెల మొదలైనప్పుడు నాకు నీల మోషన్స్ 3 రోజులైనాయి. ఆ 3వ రోజున ఆగిపోయినాయి. ఎందుకంటే గొట్టాలు తెచ్చేసుకున్నా, 4 వేసుకున్నా, అయినా సరే తగ్గలేదు. మా అమ్మాయి నర్సు రాసిచ్చింది, అవి వేసుకుంటే తగ్గిపోయిందండి. ఎందుకు మీకు ఈ పరిస్థితి? అంటే పంపులో నీళ్ళు ఆడేవాళ్ళం మేము, బయట బాటిల్స్ కొనుక్కుండే వాళ్ళం కాదు. అంటే పంపులో నీళ్ళు మంచిది కదా, అవి మంచిది కాదేమో బాటిల్స్ అని మేము పంపులో నీళ్ళే వాడుకుండే వాళ్ళము. అయితే ఇంకా ఈ పంపులో నీళ్ళ వల్ల ఇట్లా అవుతుందేమని ఆగిపోయి మేము బాటిల్స్ తెచ్చుకుంటున్నామండి. అంటే అప్పుడప్పుడు కొంచెం తెల్లగా వస్తాయి. తెల్లగా వచ్చినప్పుడు నీట్గా వస్తాయి. ఒక్కొక్కసారి ఆ తెల్లగా నీట్గా వచ్చినప్పుడు మంచినీళ్ళ బిందెలకు పట్టుకుంటామండి. చూస్తున్నాము, నీటికి సంబంధించిన సమస్య ఉంది. ఎప్పుడైనా సరే తెల్లగా వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు పట్టుకుంటాము. మిగిలిన అన్ని రోజుల్లో కూడా మేము బయట నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.